ములుగు జిల్లా ప్రాంతంలో గత కొన్ని రోజులుగా వర్షాలు తగ్గడంతో గోదావరిలో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో వాజేడు మండలం పరిధిలోని టేకులగూడెం గ్రామం వద్ద నీట మునిగిన నేషనల్ హైవేపై వరద నీరు పూర్తిగా తగ్గడంతో రహదారిలో ప్రయాణాలు పునరుద్ధరించారు. దీంతో గత 2 రోజులుగా భారీగా నిలిచిపోయిన వాహనాలు గమ్య స్థానాలకు పయనమయ్యాయి. గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా ఈ జాతీయ రహదారి నీట మునగడంతో నేషనల్ హైవేలో ప్రయాణాలు నిలిచిపోతాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద వచ్చినప్పుడల్లా ఈ 163 నేషనల్ హైవేలో ఇక్కట్లు తప్పడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి 2 రాష్ట్రాల ప్రయాణికుల కష్టాలను తగ్గించాలని కోరుతున్నారు.